హాయ్, వణక్కం, సలాం, నమస్కారం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. ఈ ఆణిముత్యాల్ని రాసింది సుద్దాల అశోక్ తేజ గారు. అండ్ అక్షర లక్షల లాంటి అక్షరాల్లోని లక్షణాలని శిక్షణ పొంది ఉన్నారు సలక్షణమైన 5 పిల్లలు. ఆ 5 పిల్లలతో ఇవాల్టి మన పోటీ ఆటని ప్రారంభిద్దామా? సో లెట్స్ బిగిన్ ద చేసింగ్ చార్మింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్. ఇవాల్టి మన ఫస్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి విచ్చేస్తున్నారు రితిక వాళ్ళ మదర్ ఆదిలక్ష్మి గారితో. ఆదిలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ రితిక. హలో సార్. అమ్మా, ఏ క్లాస్ నువ్వు? నేను హెచ్ఎల్ సెకండరీ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. వెరీ నైస్. నీ హాబీస్ ఏంటమ్మా? కుకింగ్, సింగింగ్ అండ్ మేకింగ్ క్రాఫ్ట్స్. భలే వినూత్నమైన హాబీస్ నీవి. సో అమ్మాయి మీకు ఏ వంటగానో హెల్ప్ చేస్తూ ఉంటుంది? రెగ్యులర్ అన్నిట్లో వచ్చి జస్ట్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. మీరేం చేస్తూ ఉంటారండి? ఐ యామ్ ఏ గైనకాలజిస్ట్. వావ్, వి ఆర్ వెరీ ప్రౌడ్ టు హావ్ యు హియర్ అండి. థాంక్యూ సార్. రితిక, షీ లుక్స్ లైక్ ఎ డాన్సర్ బేసికల్లీ చూడడానికి. షీ ఇస్ సింగర్ యాక్చువల్లీ. మరి రితిక సింగర్ అంటే మరి మా కోసం పాట పాడేయాలి కదా. వరవీణా మృదుపాణి వనరుహలోచనురాణి సురుచిరవంబరవేణి సురనుత కళ్యాణి నిరుపమ శుభగుణలోలా నిరత జయా ప్రదశీలా వరదా ప్రియ రంగనాయకి వాంఛిత ఫలదాయకి సరసీజాసను జనని జయ 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 జనని. వెరీ వెల్ సాంగ్. చాలా బాగా పాడావు రితిక. థ్యాంక్ యూ సార్. సో మరి రితిక, పెద్దయ్యాక నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? ఐఏఎస్ ఆఫీసర్. ఖచ్చితంగా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు. ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. మన రెండో పార్టిసిపెంట్ కర్నూలు నుంచి తరుణ్ వాళ్ళ మదర్ వసంత గారితో. వసంత గారు నమస్తే అండి. నమస్కారం అండి బాలాదిత్య గారు. హాయ్ తరుణ్. హలో సార్. అండ్ తరుణ్, టెల్ మీ, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 8th సార్. 8th స్టాండర్డ్. ఏ స్కూల్లో? మాంటిసోరీ హై స్కూల్ విద్యానగర్. అమ్మ, మీరేం చేస్తుంటారండి? టీచర్ గా వర్క్ చేస్తున్నానండి నేను. వెరీ నైస్ అండి. అండ్ తరుణ్, నువ్వేమవుదాం అనుకుంటున్నావు పెద్ద అయిన తర్వాత? ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకు? వై ఐఏఎస్ ఆఫీసర్? Our country's administration is very bad, so that I want to become an IAS officer and make it good. You want to improve the country's administration? Yes sir. అమ్మ, మీరు చెప్పాలి, ఇంట్లో ఎలా ఉంటాడు తరుణ్? అల్లరిలో ఉన్నాడు, అన్నిట్లో చదువులో ఉన్నాడు, ఆటలు ఉన్నాయి, అన్ని చేస్తాడు. వెరీ నైస్. వాట్ ఆర్ యువర్ హాబీస్ తరుణ్? Playing cricket and reading books. వెరీ గుడ్ తరుణ్, ఆల్ ది బెస్ట్ యూ. ముచ్చటైన మన మూడో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి రేణుశ్రీ వాళ్ళ మదర్ బేబీ గారితో. బేబీ గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ రేణుశ్రీ. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్లో? టీవీఆర్ మోడల్ హై స్కూల్ జీడిమెట్ల. అండ్ వాట్ ఆర్ యువర్ హాబీస్ రేణుశ్రీ? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. ఎలాంటి బుక్స్ చదువుతావు బాగా నువ్వు? మైథాలజీ. మైథాలజీలో నీకు బాగా ఇష్టమైన పాత్ర ఇది? రాముడు. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్. వెరీ నైస్. అండ్ రేణుశ్రీ, వాట్ ఇస్ యువర్ అంబిషన్ ఇన్ లైఫ్? డాక్టర్. వై డాక్టర్? ఈ రోజుల్లో రోగాలు చాలా పెరిగిపోతున్నాయి, వాటి అన్నిటిని క్యూర్ చేయడానికి నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. సో ఖచ్చితంగా నువ్వు డాక్టర్ అవ్వాలి అండ్ నువ్వు అనుకున్నట్టే అందరికి ట్రీట్ చేయాలి చాలా చక్కగా. ఓకేమా? వెరీ గుడ్. అమ్మా, మీరు రేణుశ్రీకి ఆల్ ది బెస్ట్ చెప్పేసి పేరెంట్స్ పెవిలియన్కి వచ్చేసాయి. మన నాలుగో పార్టిసిపెంట్ విజయనగరం నుంచి ఇందిరాదేవి వాళ్ళ మదర్ సత్యవతి గారితో. నమస్తే సత్యవతి గారు. నమస్తే అండి. హాయ్ ఇందిరాదేవి. హాయ్. ఏ క్లాస్ చదువుతున్నావు?
9th class. ఏ స్కూల్? St. Mary's DCR school. విజయనగరం వాళ్ళందరూ పాటలు బాగా పాడతారని విన్నాను. నువ్వు కూడా నన్ను పాడతావా? అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. మీరు చెప్పండి, ఇందిరాదేవి ఎలా ఉంటుంది ఇంట్లో మీతో పాటు? బానే ఉంటుందండి. వెరీ నైస్. ఇందిరాదేవి, వాట్ ఈస్ యువర్ అంబిషన్? Doctor, sir. నువ్వు డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు? Cardiologist. వెరీ నైస్ ఇందిరాదేవి, అండ్ ఆల్ ది బెస్ట్ యూ. అమ్మ మీరు కూడా ఇందిరాకి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పిల్లలకి వచ్చేసి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ ఖమ్మం, చాణక్య వాళ్ళ మదర్ ప్రవీణ్ గారితో. ప్రవీణ్ గారు నమస్తే అండి. నమస్తే. యంగ్ అండ్ హ్యాండ్సమ్ చాణక్య. హాయ్ సార్. సో టెల్ మీ చాణక్య, ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 9th class చదువుతున్నాను. ఏ స్కూల్లో? హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ ఖమ్మం. వెరీ నైస్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. ఇందాక ఆఫ్ ద స్టేజ్ చూస్తున్నాను మిమ్మల్ని, పిల్లలకి బాగా ధైర్యం చెప్తున్నారు మీరు. బాగా ధైర్యం చెప్తున్నారు, అవునా? ఎప్పుడు చెప్తానే ఉంటారండి. ఎప్పుడు చెప్తూనే ఉంటారు. అమ్మ అంటేనే ధైర్యం, అమ్మ ఉంటేనే ధైర్యం, అవునా కదా? అవును. బాబు నాకు ధైర్యం, నేను బాబుకి ధైర్యం. బాబు మీకు ధైర్యం. అబ్బో, వండర్ఫుల్ వండర్ఫుల్, వెరీ నైస్. మరి ఇంట్లో కూడా ఇలాగే ధైర్యంగా ఉంటాడా? అలాగే ఉంటారండి, ఎప్పుడు సపోర్ట్ చేస్తూ నాకు అలా బాగుంటారు. చాణక్య, టెల్ మీ, వాట్ ఇస్ యువర్ గోల్ ఇన్ లైఫ్? సివిల్ సర్వెంట్ అవుదాం అనుకుంటున్నాను. సివిల్ సర్వెంట్ అవుదాం అనుకుంటున్నావు. సివిల్ సర్వెంట్ లో ఏ సర్వీస్ చేద్దాం అనుకుంటున్నావు? IPS. వెరీ గుడ్ చాణక్య, ఆల్ ది బెస్ట్ యూ. మరి ఛాంపియన్ అవుతావా లేదా? అవుదాం అనుకుంటున్నాను. సో అమ్మ మీరు కూడా చాణక్యకి ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పిల్లలకి వచ్చేసేయండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఫెంటాస్టిక్ 5 రౌండ్ లో నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ కి 4 మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. ఆ 4గిట్లో ఏది కరెక్ట్ ఆన్సరో మీరు పికప్ చేయాలి. మీరు కనుక కరెక్ట్ ఆన్సరే పికప్ చేస్తే మీకు 10 పాయింట్స్, ఒకవేళ తప్పు ఆన్సర్ పికప్ చేస్తే -5 పాయింట్స్. మీకు ఆన్సర్ తెలియకపోతే అమ్మ లైఫ్ లైన్ తీసుకోవచ్చు. సో అమ్మ దగ్గర హెల్ప్ తీసుకోవచ్చు. అమ్మ హెల్ప్ చేసినా కూడా మీకు 10 పాయింట్సే ఉంటాయి. అండ్ మీకు తెలియకపోయినా, అమ్మకి తెలియకపోయినా, మీకు నమ్మకం లేకపోయినా, ఏ ఆన్సర్ మీదైనా మీరు పాస్ చెప్తే 0 పాయింట్స్. ఓకేనా? షల్ వి స్టార్ట్? రితిక, హియర్ గోస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. లెమన్ జ్యూస్ లో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ విటమిన్ ఏ, బి విటమిన్ బి, సి విటమిన్ సి అండ్ డి విటమిన్ డి. Option C, vitamin C. ఆప్షన్ సి విటమిన్ సి. Yes, sir. కాన్ఫిడెంటా? డాక్టర్ అమ్మని అడిగేద్దామా? Confidence. ఓకే రితిక, యాజ్ యూ సే ఆప్షన్ సి ఫ్రీజ్ చేస్తున్నాను నీకోసం. అండ్ ఆప్షన్ సి, యు సీ, ఇట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. నెక్స్ట్ తరుణ్. బ్రాడ్ స్మైల్ తరుణ్, రెడీ? కోళికోడ్ నగరం ఏ రాష్ట్రంలో ఉంది? కోళికోడ్ నగరం ఏ రాష్ట్రంలో ఉంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ తమిళనాడు, బి కర్ణాటక, సి కేరళ అండ్ డి ఒడిస్సా. I think it's Tamil Nadu, sir. యు థింక్ ఇట్స్ తమిళనాడు అని నువ్వు అనుకుంటున్నావు. మరి అమ్మ నన్ను అడుగుతావు ఒకసారి? Sir, I want to take my mother. అమ్మ హెల్ప్. అమ్మ మీరేమంటున్నారు? సి కేరళ అనుకుంటున్నాను. తరుణ్, నువ్వు తమిళనాడు అన్నావు, అమ్మ కేరళ అన్నారు. మరి ఫైనల్ గా ఏమంటావు? యువర్ కాల్. I want to go with my mother. సో అమ్మ చెప్పినట్టుగా సి కేరళ ఫ్రీజ్ చేయమంటున్నావు. Yes, sir. ఓకే, ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ సి కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు టు. కోళికోడ్ వాస్తవంగా KOZ అని రాస్తాం. Yes, sir. జీ ఆల్ఫాబెట్ Z రాస్తాం, బట్ ప్రొనౌన్సియేషన్ కోళి అంటాం మనం దాన్ని. కోజీ అనం. I got confused there, sir. గెస్ట్ చేశాను. రేణుశ్రీ, హియర్ గోస్ యువర్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. మేఘాలయ క్యాపిటల్ ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ షిలాంగ్, బి కోహిమా, సి ఇంఫాల్ అండ్ డి అగర్తల. It's option A, Shillong, sir. కాన్ఫిడెంటా? అమ్మని అడగాల? Confidence. కాన్ఫిడెంట్. Yes. ఓకే, నీ కాన్ఫిడెన్స్ తో ఆప్షన్ ఏ షిలాంగ్ లాక్ చేస్తున్నాను, ఫ్రీజ్ చేస్తున్నాను. అండ్ షిలాంగ్ ఇస్ ద రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. రెడీ? ఇందిరా దేవి, నీ క్వశ్చన్. పురాణాల ప్రకారం గంగాధరుడు అంటే ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ శ్రీరాముడు, బి శ్రీకృష్ణుడు, సి శివుడు, డి హనుమంతుడు. Option C is Shivudu, sir. ఆప్షన్ సి శివుడు. గంగాధరుడు అంటే శివుడు అని నువ్వు అంటున్నావు, అనుకుంటున్నావు. రమ్మని అడుగుదామా ఒకసారి? అక్కర్లేదా? అడుగుదామా? Confirm. సో సి శివుడిని ఫ్రీజ్ చేస్తున్నాను.
Sivudu is the right answer and 10 points to you. Chanakya, the intellectual. Your question. F1 motorsports లో F అంటే ఏంటి? Your options are A. Fly, B. Fast, C. Force, D. Formula. It's D formula. Confident అమ్మని అడగాల? కాన్ఫిడెంట్. ఓకే, నీకోసం D formula ఫ్రీజ్ చేస్తున్నాను అండ్ D formula, నీ ఫార్ములా is the right answer. 10 points. ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికి చకచక అందరూ కరెక్ట్ ఆన్సర్స్ చెప్పేశారు. రితిక 10 పాయింట్స్, తరుణ్ 10 పాయింట్స్, రేణుశ్రీ 10 పాయింట్స్, ఇందిరా దేవి 10 పాయింట్స్ అండ్ చాణిక్య 10 పాయింట్స్. ఇప్పుడు మనం వెళ్తున్నాం సెకండ్ రౌండ్ లోకి. ఈ రౌండ్ పేరు చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో నేను మీకు పిక్చర్ చూపిస్తాను. ఆ పిక్చర్ లోంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు గనక కరెక్ట్ ఆన్సర్ చెబితే మీకు 10 పాయింట్స్, తప్పు ఆన్సర్ చెప్తే -5 పాయింట్స్. ఇందాక రౌండ్ లో లాగా ఈ రౌండ్ లో అమ్మ దగ్గర నుంచి లైఫ్ లైన్ తీసుకోవడం కుదరదు. ఇట్స్ బజర్ రౌండ్. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని మహానేత మన దేశానికి ఎన్నో రాష్ట్రపతి. బజర్ నొక్కాడు. చాణక్య, యువర్ ఆన్సర్. సెకండ్ ఆయన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. చాణక్య, దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. సో చిత్రం ద పిక్చర్ లో సెకండ్ పిక్చర్ మీ అందరి కోసం ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని మ్యాప్ ఏ రాష్ట్రాన్ని సూచిస్తోంది? చాణక్య బజర్ నొక్కాడు, కానీ చాణక్య కన్నా ముందర తరుణ్ నొక్కాడు. యువర్ ఆన్సర్. రాజస్థాన్. రాజస్థాన్ Yes, sir. అంటే ఎర్రగా ఉంది కాబట్టి, వేడిగా ఉంటుంది కాబట్టి రాజస్థాన్. No, sir. It's Rajasthan. ష్యూర్ గా రాజస్థాన్ అయితే ష్యూర్ గా 10 పాయింట్స్ టు కరెక్ట్ ఆన్సర్. సో ముచ్చటగా మూడో పిక్చర్ మీ అందరి కోసం ఆన్ ద స్క్రీన్. 800 భాషలు మాట్లాడే ప్రజలు నివసించే ఈ నగరంలోని ఏ ప్రదేశంలో మన ప్రధానమంత్రి మోడీ తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు? బజర్ ఫస్ట్ నొక్కేశాడు తరుణ్. Madison Square. మాడిసన్ స్క్వేరా, మాడిసన్ ట్రయాంగిలా? Madison Square, sir. ష్యూరా? Sure, sir. అయితే పక్కాగా 10 పాయింట్స్ టు యు. రైట్ ఆన్సర్. ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మన ప్రధాని మోడీ గారు బరాక్ ఒబామా గారికి ఒక బహుమానం ఇచ్చారు. అదేమిటో తెలుసా? No, sir. తెలీదా? భగవద్గీత. మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్ అయిపోయేటప్పటికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. తరుణ్ ఆన్ 30 పాయింట్స్ విత్ లీడ్. సెకండ్ లీడ్ లో విత్ 20 పాయింట్స్ చాణక్య అండ్ రితిక ఆన్ 10 పాయింట్స్. రేణుశ్రీ ఆన్ 10 పాయింట్స్, ఇందిరాదేవి ఆన్ 10 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన అచ్చటైన ముచ్చటైన మూడో రౌండ్ లిటరేచర్. ఈ లిటరేచర్ రౌండ్ లో నేను మీకు బోర్డు మీద ఒక వర్డ్ ఇస్తాను. ఆ వర్డ్ లో ఒకే ఒక్క లెటర్ రివీల్ చేస్తాను. రివీల్ చేసి మీకు ఒక క్లూ ఇస్తాను. నేను రివీల్ చేసిన లెటర్ని బట్టి నేను క్లూ ఇచ్చిన తరువాత మీరు కనుక ఆ వర్డ్ ఏంటో కరెక్ట్ గా గెస్ చేయగలిగితే మీకు 50 పాయింట్స్. విత్ ఇన్ టైం మీరు గెస్ చేయలేకపోతే నేను అప్పుడు సెకండ్ లెటర్ ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు కనుక కరెక్ట్ గా గెస్ చేస్తే 40 పాయింట్స్. అప్పటికి చేయకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు 30 పాయింట్స్. ఆ తర్వాత 20 పాయింట్స్, ఆ తర్వాత 10 పాయింట్స్. మొత్తం ఇలా 5 లెటర్స్ రివీల్ చేస్తాను. ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా మీరు గనక తప్పుడు గెస్ చేస్తే, తప్పుడు ఆన్సర్ చెబితే -5. ఓకేనా? సో మీ అందరి కోసం లిటరేచర్ రౌండ్ లో ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను. లెటర్ నెంబర్ 2 అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, అనుకున్నావని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. బజర్ నొక్కేసింది ఆన్సర్ చెప్పడానికి ఇందిరాదేవి. ఇండిపెండెన్స్, సార్. ఇండిపెండెన్స్. మా నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? లెక్కేసి చూసావా? ఒకసారి ఇండిపెండెన్స్ స్పెల్ చెక్ చేయి. INDEPENDENCE. ఓ, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. సెకండ్ లెటర్ N సరిపోయింది, కానీ మన క్లూ సరిపోయిందా? మరి ఇండిపెండెన్స్ ఇస్ రాంగ్ ఆన్సర్. -5 ఇందిరాదేవి.
50 పాయింట్స్కి మీ ఎలిజిబిలిటీ అయిపోయింది. ఇప్పుడు 40 పాయింట్స్ కోసం నేను ఇంకొక లెటర్ రివీల్ చేస్తున్నాను. ఆ లెటర్ ఇస్ లెటర్ నెంబర్ 11. అనుకున్నావని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. టైమ్ అప్. ఫస్ట్ లెవెల్లో ఒక రాంగ్ ఆన్సర్, సెకండ్ లెవెల్లో టైం అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లెవెల్కి 30 పాయింట్స్కి నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. అనుకున్నావని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. హా, 30 పాయింట్స్కి కూడా ఎవరు చెప్పలేకపోయారు. ఇప్పుడు 20 పాయింట్స్కి మీకు నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. బజర్ నొక్కాడు చాణక్య. అన్సర్టెనిటీ. అన్సర్టనిటీ. ఒకసారి స్పెల్లింగ్ చెప్పు. అన్సర్టనిటీ. UNCERTANTY. UNCERTAINTY. అన్సర్టనిటీ is the right answer and 20 points to you. అవును, అన్సర్టనిటీ అంటే ఏంటి? కరెక్ట్ గా లేకపోవడం, అంటే ఇంకా ఫిక్స్ కాలే, కరెక్ట్ గా తెలియదు, ఏదో ఎలాగో తెలియకపోవడం. లిటరేచర్ లో మీ అందరికి సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 10 లెటర్డ్ వర్డ్ నేను మీకు రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 10. దట్స్ N. నేను మీకు ఇచ్చే క్లూ రైటో లెఫ్టో, లెఫ్టో రైటో. టైమ్ అప్. 50 పాయింట్స్ మిస్ అయ్యారు. ఇప్పుడు 40 పాయింట్స్ కోసం మీ అందరికి నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నెంబర్ 1. రైటో లెఫ్టో, లెఫ్టో రైటో. తరుణ్ బజర్ నొక్కేశాడు క్లూ క్యాచ్ చేసి. మరి ఇంటిమేషన్. ఇంటిమేషన్ అంటున్నాడు తరుణ్. తరుణ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ మ్యాచ్ అయిందా? ఎస్ సార్. చెక్ చేసుకున్నావా? కానీ క్లూ మ్యాచ్ అయిందా? మ్యాచ్ అవ్వలేదు. ఎక్కడో మ్యాచ్ అవ్వలేదు నీకు అనిపిస్తోంది. కరెక్టే తరుణ్, అక్కడే మ్యాచ్ అవ్వలేదు. సో -5. సో 30 పాయింట్స్ కి ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. బజర్ నొక్కింది ఇప్పుడు రేణుశ్రీ. ఇండికేషన్. రేణుశ్రీ సేస్ ఇట్ ఇస్ ఇండికేషన్. స్పెల్లింగ్ సరిపోయిందా? స్పెల్లింగ్ చెప్పవా? INDICATION. అండ్ క్లూ సరిపోయిందా? రైటో లెఫ్టో చెప్పాలిగా, అంటే ఇండికేషన్ అవుతుందా? ఇండికేషన్ అవుతుందిగా. సో దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 30 పాయింట్స్ టు యు. మీ అందరి కోసం లిటరేచర్ లో థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 10 లెటర్ వర్డ్ ఇది. ఈ వర్డ్ లో నేను మీకు రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 9. మీకు నేను ఇస్తున్న క్లూ హలో వరల్డ్, దిస్ ఇస్ చిట్టి, మెమరీ 1 terabyte, speed 1 gigahertz. డాట్ అనగానే తరుణ్ నొక్కాడు. టెక్నాలజీ. జీ అనగానే టెక్నాలజీ అంటున్నాడు తరుణ్. ఒకసారి స్పెల్లింగ్ చెక్ చేద్దామా? TECHNOLOGY. TECHNOLOGY. మరి నేను ఇచ్చిన క్లూ సరిపోయిందా? సార్. బాగా సరిపోయిందా? మరి ఆన్సర్ కూడా చాలా బాగా సరిపోయింది. 50 పాయింట్స్. మన లిటరేచర్ రౌండ్ అయిపోయింది. మన స్కోర్స్ ఇప్పుడు ఇలా ఉన్నాయి. తరుణ్ ఈజ్ లీడింగ్ విత్ 75 పాయింట్స్. అలాగే చాణక్య విత్ 40 పాయింట్స్, రేణుశ్రీ విత్ 40 పాయింట్స్, రితిక విత్ 10 పాయింట్స్, ఇందిరాదేవి విత్ 5 పాయింట్స్. మనం వచ్చేసాం మన లాస్ట్ రౌండ్ కి. మన ఛాంపియన్ ఎవరో డిసైడ్ చేసే రౌండ్ కి. ఆ రౌండే కదా రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మనకి మొత్తం 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్. ఒకవేళ ఆన్సర్ తప్పు చెప్తే -10 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్. ఆన్సర్ తప్పు చెప్తే అందులో సగం -20 పాయింట్స్. థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్.
ఒకవేళ ఆన్సర్ తప్పు చెప్తే -30 పాయింట్స్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ కి 80, తప్పు చెప్తే -40. ఫిఫ్త్ క్వశ్చన్ కి 100 అండ్ తప్పు చెప్తే -50 పాయింట్స్. బజర్ ప్రెస్ చేసిన తర్వాత వెంటనే ఆన్సర్ చెప్పాలి అండ్ బజర్ ప్రెస్ చేయకుండా ఆన్సర్ చెప్పకూడదు. రన్ రాజా రన్ లో ఫస్ట్ క్వశ్చన్ 20 పాయింట్స్ క్వశ్చన్ మీ అందరి కోసం. మనం అడ్రస్ లో రాసే పిన్ కోడ్ లో ఐ అంటే ఏంటి? టైమ్ అప్. అసలు పిన్ ఫుల్ ఫామ్ ఏంటి? గెస్ చేయగలరు ఎవరన్నా పిన్ అంటే ఏంటో? ఎవరు చేస్తారు? రితిక. పోస్టల్ ఇండికేషన్ నంబర్. పోస్టల్ ఇండికేషన్ నంబర్ అనుకుంటున్నావు తల్లి, కానీ అది పోస్టల్ ఇండెక్స్ నంబర్. మీ అందరికి హియర్ గోస్ 40 పాయింట్స్ క్వశ్చన్. ఒక టర్మ్ అమెరికా అధ్యక్షుడి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? బజర్ ప్రెస్ చేసిన ఇందిరాదేవి. 4 సంవత్సరాలు. ఇందిరాదేవి యుఎస్ ప్రెసిడెంట్ టర్మ్ టెన్యూర్ 4 సంవత్సరాలు అంటున్నావు, అవునా? 40 పాయింట్స్ క్వశ్చన్ లో 40 పాయింట్స్ కొట్టేశావు. వావ్, రైట్ ఆన్సర్. 60 పాయింట్స్ కి మీ అందరి క్వశ్చన్ హియర్ గోస్. ఒక సర్కిల్ లో డయామీటర్ లో సగం ఏదవుతుంది? అసలు అందరూ ప్రెస్ చేశారు, కానీ అందరికన్నా ముందర చాణక్య. రేడియస్. డయామీటర్ లో సగం రేడియస్ అవుతుందా? రేడియస్ అవుతుందా? రేడియస్ అవుతుంది అండ్ దట్స్ రైట్ ఆన్సర్. ఇప్పుడు 80 పాయింట్స్ క్వశ్చన్. ఆల్ ఆఫ్ యువర్ ఫింగర్స్ ఆన్ ద బజర్. మహాభారతం ప్రకారం కౌరవుల రాజధాని ఏది? బజర్ నొక్కింది ఇందిరాదేవి. హస్తినాపురం. ఇందిరాదేవి కౌరవుల రాజధాని హస్తినాపురం అని చెప్పేశావు, కానీ టెన్షన్తో తల ఉంచుకుంటున్నావు. తల ఉంచుకోకర్లేదు ఇందిరాదేవి. హస్తినాపురం ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 80 పాయింట్స్ టు యు. ఒక్కొక్క క్వశ్చన్ కి ఒక్కొక్కళ్ళు ఫస్ట్ క్వశ్చన్ కి వస్తున్నారు. ఇప్పుడు చివరి ప్రశ్న వస్తోంది. తరుణ్ నువ్వు చెప్తే 175 తో నువ్వు ఛాంపియన్ అవుతావు. రేణిశ్రీ నువ్వు చెప్తే 140 తో నువ్వు ఛాంపియన్ అవుతావు. ఇందిరాదేవి నువ్వు చెప్తే 225 తో నువ్వు ఛాంపియన్ అవుతావు. అండ్ చాణక్య నువ్వు చెప్తే డబుల్ సెంచరీ కొట్టి నువ్వు ఛాంపియన్ అవుతావు. రితిక 110 పాయింట్స్ వస్తాయి, బట్ ఈ ఆన్సర్ చెబితే చాలా గొప్ప ఫైట్ ఇచ్చిన దాని అవుతావు. ఓకే, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి క్వశ్చన్ 100 పాయింట్స్ క్వశ్చన్. మన ఛాంపియన్ ని డిసైడ్ చేసే క్వశ్చన్ మీ అందరి కోసం. హియర్ గోస్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన మొనాలిసా చిత్రాన్ని గీసింది ఎవరు? బజర్ నలుగురు నొక్కారు, కానీ ఇందిరాదేవి ఫస్ట్ నొక్కింది. యువర్ ఆన్సర్. లెనార్డో డావిన్సీ సార్. ఆయనేనా మొనాలిసా బొమ్మ గీసింది? కాన్ఫిడెంటా? ఇందిరాదేవి ఈ ఆన్సర్ తప్పైతే -50 అయ్యి చాణక్య ఛాంపియన్ అవుతాడు. కానీ ఈ ఆన్సర్ కరెక్ట్ అయ్యి 100 పాయింట్స్ నీకే వచ్చాయి అండ్ నువ్వే ఛాంపియన్ అయ్యావు. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ విత్ 225 పాయింట్స్. అందరూ చాలా చాలా బాగా ఆడారు, కాబట్టి మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్. సో ఫైనల్లీ ఇవాల్టి ఎపిసోడ్ లో అన్ని రౌండ్స్ పూర్తి అయిపోయాయి అండ్ ఇందిరాదేవిని వాళ్ళ మదర్ ని సవినంగా వేదిక మీదకి ఆహ్వానిస్తారు.
సో హార్టీ కంగ్రాచులేషన్స్ ఇందిరాదేవి. థ్యాంక్ యూ. మా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. మా ఎలా అనిపించింది మీకు ఆట చూస్తుంటే? మాటలు రావట్లేదండి. మాటలు రావట్లేదు. సో చాలా సంతోషంగా ఉన్నారు ఫైనల్ గా. చాలా మీ అమ్మాయి గెలిచేసింది. చాలా. ఇందిరా నువ్వు చెప్పమ్మా, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఫీల్. అసలు నువ్వు అనుకున్నావా ఛాంపియన్ అవుతావని చెప్పి? స్టార్టింగ్ లో చాలా డల్ గా ఉన్నావు కదా, అసలు స్టార్టింగ్ లో చాలా టెన్షన్ అండి. టెన్షన్. టెన్షన్. అవునండి. నీ సక్సెస్ కారణం ఏంటి? టెన్షన్ తగ్గించుకోండి. సో వెరీ గుడ్. టెన్షన్ తగ్గించుకుని జాగ్రత్తగా ఆడావు కాబట్టి, ఛాంపియన్ అయ్యావు కాబట్టి ఈటీవీ నుంచి నీకు ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ అయిన ఇందిరాదేవికి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇందిరాదేవి, ఇవాళ ఛాంపియన్ అయిపోయి 5,000 రూపాయలు గెలిచేసుకున్నావు. మరి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో కూడా మళ్ళీ నువ్వు విన్ అయ్యి 1,00,000 రూపాయల క్యాష్ ప్రైజ్ ని అలాగే ట్రాఫీని కూడా తీసేసుకుంటావా? కాన్ఫిడెంట్ గా ఉన్నావా? నువ్వు మొదటి నుంచి చాలా మెల్లిమెల్లిగా మాట్లాడుతున్నావు, బట్ ఏది నీ కాన్ఫిడెన్స్ ఏది? ఎస్ అని గట్టిగా చెప్పు ఒకసారి. ఎస్ సార్. ఇది మన ఇవాల్టి ఛాంపియన్ ఎపిసోడ్. ఎప్పట్లాగే మలుపులు తిరుగుతూ 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 ఫైనల్ గా చక్రం ఇందిరాదేవి దగ్గర ఆగింది. ఇలాంటి మరొక అద్భుతమైన ఎపిసోడ్ కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, వణక్కం, ఆదాబ్, సెలవు.